అసలు ఇంకోటి మొన్న కేశవ్ గారు ఏమంటారంటే జీతాల బిల్ అంట 90% ఉందంట, తెలంగాణలో మాత్రం తక్కువ ఉందంట. అవును చెప్తా. 2019-20 మీరు దిగిపోయిన తర్వాత ఫస్ట్ మా సంవత్సరం ఎంత ఉండిందండి? రాష్ట్ర సొంత ఆదాయం వచ్చేసి 61,146 కోట్లు. 61,146 కోట్లు. ఆ రోజు జీతాలు ఎంత? మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు 53,051 కోటి. అంటే ఎంతండి? 87%. 87%. అంటే మీరు మాకు ఇచ్చినప్పుడు 87% ఫస్ట్ సంవత్సరం. 2024-25 మేము దిగిపోయేటప్పుడు మీకు ఎంతండి ఇచ్చిండేది? రాష్ట్ర సొంత ఆదాయం వచ్చేసి 1,01,985 కోట్లు. అంటే అందాజుగా 1,02,000 కోట్లు. జీతాల బిల్లు ఎంతండి? 89,008 కోట్లు. అంటే 89,000 కోట్లు. ఎగ్జాక్ట్లీ 87%. మేము ఎక్కినప్పుడు 87% ఉంది, మేము దిగినప్పుడు కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు 87% ఉంది. మీకేదో చాలా ఇబ్బంది జరిగినట్లు, చాలా ఇది జరిగినట్లు ఇది అడిగితే మాత్రము మళ్ళీ మీకు కోపము, దేశద్రోహము. మేము క్యాలెండర్ పెట్టింటాం కదండి. ఏమేమి పెట్టింటివి? ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, మేలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిలు, జూన్లో జగనన్న అమ్మఒడి, జూలైలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాలు, ఆగస్టులో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్లో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు, డిసెంబర్లో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ లా నేస్తం, మిగిలిపోయిన లబ్ధిదారుల పథకాల వర్తింపు, జనవరిలో వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు చిరు వ్యాపారాలకు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, పెన్షన్ పెంపు, ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు టైలర్లు, నాయి బ్రాహ్మణులు, రజకులకు, మార్చిలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహాలు, చిన్న పరిశ్రమలకు. మా క్యాలెండరు ఇంతవరకు ఈ క్యాలెండర్ ఏమన్నా మీకు ఉందని తెలుసునా? అది అడిగితే మాత్రము మీకు కోపం, దేశద్రోహం. అసలు ఫస్ట్ పాయింట్ అండి మీకు తెలియాల్సినది, క్యాబినెట్ మీటింగ్ పెట్టినారు. ఏం మాట్లాడినారు క్యాబినెట్ మీటింగ్లో? మామూలుగా క్యాబినెట్ మీటింగ్ తర్వాత సమాచార శాఖ మంత్రి ఏమని చెప్తారంటే సమాచార శాఖ మంత్రి క్యాబినెట్లో జరిగిన పాలసీ నిర్ణయాలన్నీ బయటకు వచ్చి చెప్తారు. ఇదేందండి మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టడము, క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడము, ఆ విమర్శనంతా తీసుకొచ్చి మాట్లాడడం, ఇది తప్ప వేరే లేదా క్యాబినెట్ మీటింగ్లో? సంవత్సరం అయింది కదండి. ఇది కాక కొత్తగా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన ఏమంటారంటే, ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు పోవాలి అక్కడ? ఎందుకు పోవాలా అంటే రైతులను పరామర్శించకూడదా? అరే మామిడి పంట ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న ఏమి? మా హయాంలో 22 నుంచి 29 రూపాయలు కిలో ఆ మామిడి వెరైటీ అమ్మేది, ఇప్పుడు 2 రూపాయలు అమ్ముతుంది, ఎందుకు? దానికి సమాధానం ఉందా మీ దగ్గర? జగన్మోహన్ రెడ్డి గారు ఏమడుగుతున్నారు? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటూ కేంద్రం వచ్చి 16 రూపాయల ప్రకారం మామిడి కొనింది కదా, మీరు కేంద్రం ఉండేదే మీ వలన కదా, మీరెందుకు ఆదుకోలేకుండా ఉన్నారంటే మీకు కోపం, ఎందుకు పోవాలని అంటారు. మళ్ళీ పైగా ఇంకోటి ఎక్కువ, 30 మంది కంటే ఎందుకు హెలికాప్టర్ దగ్గర, 500 మంది కంటే ఎందుకు అంటే, మా ముఖ్యమంత్రి గారు పోయేటప్పుడు అంతే కదా వచ్చేది అంటే, మీరు నాకు డౌటు పరోక్షంగా ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళేస్తున్నట్టున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు పోతే ఇంతకంటే ఎక్కువ రారు, మీకు ఎందుకండి అంత అనవసరం అని. ఇది మీరు నిజంగా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.